కాకినాడలో జయలక్ష్మి సొసైటీ బాధితులు లబోదిబోమంటున్నారు. 3 ఏళ్లు దాటినా తాము కట్టిన డబ్బులు పరిస్థితి ఏంటో అర్థం కాక అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు సొసైటీలోనే 2 వర్గాలుగా విడిపోయి విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. కాకినాడ రూరల్ సర్పవరంలో 1999లో జయలక్ష్మి మ్యూచువల్ ఎయిడెడ్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సంస్థ ఏర్పడింది. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాల్లో బ్రాంచ్లున్నాయి. మొత్తం 20,000 మందికి పైగానే డిపాజిట్దారులున్నారు. అధిక వడ్డీలను ఆశచూపి డిపాజిట్దారుల నుంచి డబ్బులు సేకరించారు గత పాలక మండలి సభ్యులు. దాదాపు 582 కోట్లు డిపాజిట్ రూపంలో వసూలు చేశారు. దానిపై సిబిసిఐడి విచారణ జరిగింది. నివేదిక ప్రభుత్వానికి అందింది. తమ బినామీలకు రుణాలు ఇప్పించి అడ్డంగా దోచేశారు చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు. అంతా పక్కా ప్లాన్ ప్రకారం ఆస్తులు కూడగట్టారు. ఎక్కడా దొరకకుండా అందిన కాడికి నొక్కేశారు. చైర్మన్ సీతారామాంజనేయులు, వైస్ చైర్మన్ విశాలాక్షి, డైరెక్టర్లు డిపాజిట్దారులను బురిడీ కొట్టించారు. వాళ్లందరినీ అరెస్ట్ చేశారు. బెయిల్పై విడుదల కూడా అయిపోయారు. బాధితులు, అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. 3.5 ఏళ్లవుతున్నా ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. అసలు ఆ నిధులకు సంబంధించి సమాధానం చెప్పడం లేదు పాత చైర్మన్, వైస్ చైర్మన్లు. ప్రస్తుతానికి బాధితుల్లో ఇప్పటి వరకు మానసిక ఆందోళనతో 80 మంది వరకు చనిపోయారు. మోసం చేసిన ప్రధాన సూత్రధారులకు సంబంధించి సిఐడి కేసులు నమోదు చేసింది. 159 మంది నిందితులను కోర్టులో హాజరుపరిచింది. వారికి సంబంధించి 450 కోట్ల విలువైన 98 ఆస్తులను కోర్టుకు సమర్పించింది సిఐడి. ఇప్పటి వరకు ట్రిబ్యునల్లో 235 మందిపై కేసులు నమోదయ్యాయి. పాత చైర్మన్ సీతారామాంజనేయులు, వైస్ చైర్మన్ విశాలాక్షిలు కొందరికి రుణాలిచ్చారు. వాళ్లను తమ బినామీలుగా పెట్టుకున్నారు. ప్రస్తుతం కొందరు విదేశాలకు పారిపోయినట్లు విచారణలో తేలింది. వాళ్లను పట్టుకోవడానికి రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారు. అయితే బాధితుల్లో ఆందోళన అంతకంతకు పెరుగుతోంది. సొసైటీ మీద పట్టు కోసం 2 వర్గాలుగా విడిపోయారు. ఒకరంటే ఒకరికి పట్టడం లేదు. బాధితుల పేరిట రాజకీయాలు చేస్తున్నారు. వీటి వెనుక పాత వైస్ చైర్మన్ విశాలాక్షి ఉందని ప్రస్తుత పాలక మండలి సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. మొత్తానికి కోట్లు కోల్పోయి జయలక్ష్మి సొసైటీలో డిపాజిట్దారులు బాధితులుగా రోడ్డున పడ్డారు. నూతన ప్రభుత్వంలోనైనా తమకు న్యాయం జరుగుతుందని ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే సొసైటీలో పట్టు కోసం వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు, ఫిర్యాదులు చేసుకుంటుండడం మిగతా బాధితులను ఆవేదనకు గురిచేస్తోంది.